హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్చి తమాడ. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 4 పీసెస్ ఆఫ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. దీనికోసం 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ముందుగానే ఆనియన్స్ చిల్లీస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో బాగా మిక్స్ చేయాలి, ఎంత వీలైతే అంత మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది ఆమ్లెట్ అనేది. సో దీంట్లో నేను కొంచెం సాల్ట్, కారం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పెప్పర్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో వస్తుంది. మనకి రోడ్ సైడ్ అమ్మేవన్నీ మనం తింటూ ఉంటాం కదా, ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సీక్రెట్ ఏంటంటే పెప్పర్ వేసుకోవడమే. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర కూడా కట్ చేసినవన్నీ యాడ్ చేసేసుకోవడమే. సో నేను ఫస్ట్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని కొంచెం బటర్ యాడ్ చేసి అటు ఇటు రోస్ట్ చేస్తున్నాను. ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మనం ఆమ్లెట్ వేసుకొని అందులో బ్రెడ్ పెట్టుకున్నప్పుడు స్టిక్కీగా అయిపోకుండా ఉంటుంది. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో అందుకని నేను అన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక చిన్న టిప్, మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అటు ఇటు. జస్ట్ ఆయిల్ అయితే యూస్ చేయొద్దు. ఆయిల్ యూస్ చేసే టేస్ట్ కన్నా బటర్ యూస్ చేస్తే వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మొత్తం అన్ని పీసెస్ కూడా ఫస్ట్ అయితే ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను అగైన్ కొంచెం బటర్ వేసుకొని సో ఎగ్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని అంతా కొంచెం ఆమ్లెట్లో వేసుకుంటున్నాను. సో కొంచెం ఒక 1 minute to 2 minutes అలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. సో ఏదైతే బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీంట్లో మిడిల్లో ఒకటి పెట్టేసుకుంటున్నాను. సో నాకైతే ఎక్కువగా ఏంటంటే కొంచెం ఆమ్లెట్ ఎక్కువ బ్రెడ్ తక్కువ ఉన్నట్టయితే టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. సో నేనైతే ఇలా తింటాను. సో ఇలా కొంచెం అటు ఇటు రోస్ట్ అయిన తర్వాత ఒక 2 minutes మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే బ్రెడ్ పీస్ని తీసుకొని మన ఎగ్ పెట్టుకున్నాం కదా, రోస్ట్ అయిన బ్రెడ్ పీస్ని మాత్రమే అందులో అటు ఇటు మనం స్లైస్ చేసి దాన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా 1 minute 2 minutes అటు ఇటు ఉంచిన తర్వాత తీసి సర్వ్ చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది గైస్. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్